ఆఫ్టర్ క్లీనింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో గిన్నె. యూజ్ చేసింది ఒక హాఫ్ కప్పు కాస్టిక్ సోడా మాత్రమే. దానివల్ల నష్టం ఏం లేదండి. ఇవన్నీ గిన్నెలు తోముకున్నాక కూడా మనం మిగిలిన దాన్ని బాత్రూమ్ క్లీనర్కి వాడచ్చు. ఆ వాటర్ని వీటిలో నష్టం ఏం లేదండి. ఈనోలు, సర్ఫ్ ఎక్సెల్, సర్ఫ్ యూజ్ చేయడము, వెనిగరు అవన్నీ ఖర్చు అండి. ఎక్కువ ఖర్చుతో వేస్టేజ్ ఎక్కువ, ఇంత రిజల్ట్ కూడా ఉండదండి. స్టీల్ వాటికైతే ఇంత మంచి టిప్ అయితే ఎక్కడా లేదండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీరు యూజ్ చేశాక చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ సంహిత 89. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. రావడంతోనే గిన్నెలు అని అనుకుంటున్నారా? ఈ గిన్నెలు స్టీల్ కడాయిలు అండి. స్టీల్ కడాయి, స్టీల్ ప్యాను. ఇవి ఇప్పుడు స్టీల్ కడాయిలు వాడాలని చెప్తున్నారు కదండి, అందుకోసం తీసుకొచ్చాము. డైలీ క్లీన్ చేసేటప్పుడు అంత ఈజీగా తోమలేమండి. ఇక్కడ నల్లగా ఒక్కొక్కసారి మాడిపోతూ ఉంటుంది. అది మనం క్లీన్ చేసుకున్నది ఈ వీడియోలో చూపిద్దాం. ఈజీగా, అది కూడా చేతులకు శ్రమ లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకే ఒక్క ఇంగ్రీడియంట్తో చూసేద్దాం. టుడే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా ఉన్న కడాయిని నేను ఇలా చేశానండి. ఇది కూడా ఇంకా క్లీన్ చేయొచ్చు, చేస్తే పోతుంది. దానిలా మార్చుకోవచ్చండి సింపుల్ టిప్తో. ఇలా ఉన్న కడాయి అండి. ఇలా లోపల కూడా బ్లాక్ ఉండే ఈ కడాయిని కూడా మార్చి చూపిస్తానండి నేను. ఇలా టబ్లో కొద్దిగా హాట్ వాటర్ తీసుకొని అందులో కాస్టిక్ సోడా వేసానండి. ఇంకేమీ వేయలేదు. ఒక హాఫ్ కప్పు వరకు వేసాను అంతే. ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నానండి ఈరోజు నేను. ఇలా డిప్ చేస్తే ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా పోతుందో. దీన్ని ఒక స్క్రబ్బర్తో విమ్ వేసి రుద్దానండి అంతే. ఇవి కూడా క్లీన్ చేస్తాను. ఇది కూడా అండి, మీరు వీడియోస్లో చూసుంటే అర్థమవుతుంది. ఇదంతా క్లీన్ చేశానండి. ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేసి చూపిస్తాను. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కడాయిని కూడా ఇందులోనే పెడతానండి. ఎన్ని గిన్నెలైనా వాష్ చేసుకోవచ్చండి ఇలాగా. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉండే ఆ కడాయి. మీరు వీడియోస్లో చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ గిన్నెను క్లీన్ చేద్దాం. దీనిపైన ఇది కాస్టిక్ సోడాలో నానబెట్టిన గిన్నె. కంటిన్యూ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం విమ్ వేస్తాను. విమ్ వేసి రుద్దుతాను దీన్ని. ఇలా రుద్దుకోవాలండి. కాస్టిక్ సోడా నుంచి ప్యాన్ తీసిన తర్వాత కొంచెం వాష్ చేసుకోవాలి. తర్వాత ఇలా రుద్దుకుంటే చూడండి ఎలా పోతుందో.